సీన్ లోదేనా? నేను మీ రేలంగి మామయ్యని, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ప్రకాశ్ రాజనండి. మాయా ఇది సీన్ లో ఉందా, మీరే ఇంప్రూవైజ్ చేశారా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఎవరండి? శివాజీ గారే. మంచోడు, మనిషి అంటేనే మంచోడు, కాకపోతే మార్కుల దగ్గరనే కొంచెం ఉండోడు. ఏమండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం కదా, బతకడం ఎలా అండి మనం? దాన్నేముందండి, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు, నవ్వుతూ ముందుకెళ్ళాలి అంతే. మీరెప్పుడు పట్టించుకోరు, వాడే పాపం గట్టిగా పట్టించుకుంటున్నాడు, అందరూ వాడినే అంటున్నాడు. అది కూడా నేను పట్టించుకోనా? ఇంతకు మన పిల్లలే కదా. చిన్నోడా పెద్దోడా? ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా ఉందే. ఏంటిదే? ఎక్కడెక్కడ పెట్టాలి? ఒరే దేవన్న బోయింగ్ ఫ్లైట్ అనుకున్నావేంట్రా, అటు ఇటు పట్టుకుని తిరుగుతున్నావు? పక్కన పెట్టు. పక్కన పెట్టడం అంటే ఏంటి తమ్ముడు? నా స్కిట్ లో కంటిన్యూ అవుదు అని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చావు కదా, నెక్స్ట్ షెడ్యూల్ చూడు, నీకే తెలుస్తుంది పక్కన పెట్టడం అంటే ఏంటో. ఒరే చిన్నోడా, ఇలా నవ్వుతూ ఉండాలిరా. మేము ఇలా నవ్వుతూ ఉండాలంటే మీరు స్కెమ్మర్ వెనకాల ఉండాలి, లేదంటే స్కిట్ బయట ఉండాలి. పక్కనుంటే కష్టమో తెలిసిపోతే మిడిల్లో చూడు. నిన్న ఎక్కడికి వెళ్ళావురా? నిన్న డ్రైవింగ్ లైసెన్స్ కి వెళ్ళాను. వచ్చిందా? వెంటనే ఇచ్చేసారు. ఏది వెంటనే ఇచ్చేసారా? వెళ్ళిన వెంటనే 8 కొట్టమన్నారు, తక్కువని కొట్టాలి, లైసెన్స్ ఇచ్చేసారు. అంత తొందరగా 8 కొట్టేసావరా? మీ వల్లే. నేనేం చేశానురా? మీ వల్లే కదా 8 ఎన్ని చూడలేదు అక్కడ. 8 అదిగా రెడీ అయిపోతుంది అప్పుడే. తింటే నిద్రలో 8, రాత్రిలో 8. ఇది చూసారా? అక్కడికి తెచ్చేస్తాడు నాన్న. రోజుకో 2 సార్లు వెళ్ళాల్సి 8 సార్లు వెళ్తున్నాను తెలుసా? మొత్తానికి నాన్నకి బాగా ఏ చేస్తున్నావు తెలియకుండానే. నాకెందుకో 8 ఏడు చేసేస్తావు అనిపిస్తుంది నువ్వు. అయినా ఛాన్స్ నాన్న ఎవరికి ఇవ్వడు, మొత్తం లాగేసుకుని తీసి మూట కట్టేసుకుంటాడు. అది ఉండాలిరా. నీకు లేదు కదా అది. ఏమిచ్చాండ్రా మీకు? మాకేమిచ్చావు పక్కన పెట్టి, నీకు ఇచ్చి చెప్పే ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా ఎలా ఇచ్చినా ముందుకెళ్ళిపోవచ్చు. సరే అది కాదురా, విజయవాడ సంబంధం వచ్చింది తెలుసు కదా. అవునవును. నేను కొంచెం బిజీగా ఉన్నాంట్రా. అవును. మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వెళ్ళండి, సరేనా? ఓకే. నేను వెళ్తున్నా. అరే పెళ్లికి వెళ్తారు కదా, ఏదన్నా రాయంట్రా. రాసినయే సరిగ్గా చెప్పట్లేదు, మళ్ళీ కొత్తగా రాయమంటే ఎందుకు నాన్న? నేను అన్నది అది కాదురా, కట్నం రాయండి అంటున్నా. సరే సరే, ఎంత ఆనందమో వెనక్కి వెళ్ళిపోవాలంటే. చిన్నడా, మరి విజయవాడ పెళ్లికి వెళ్ళిరండి చిన్నోడా మీరు. ఎక్కడికి? నేను వెనక్కి వెళ్తాను రా. వెనక్కి వెళ్ళాలంటే మా వాళ్ళకి ఉత్సాహం, నేను అక్కడనే సెంటర్ లో ఉండి చేసుకోవాలి. పెళ్ళి అంటే విజయవాడ, ఇప్పటికిప్పుడు విజయవాడకి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఒకసారి ఇంకోసారి. ఎవరు నువ్వు? ఇక ఏంటి ఇలాగొచ్చావు నువ్వా? నేను జ్యోతి కాదు, మరి సమంత. శాంతలో మాత్రం నలిగిపోయిన చెత్తలా ఉంది. నువ్వు సమంత ఏంటి ప్యాటర్న్ చెప్పు. కాదో నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా చెప్తావు నువ్వు. చెప్తాను. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? పక్కన హైవే దగ్గర. నేను అంటుంది పెళ్లి ఎక్కడ జరుగుతుంది అంటున్నా. పెళ్లి అయితే మండపంలో జరుగుతుంది. మండపంలో జరుగుతుందా? నీతో మాట్లాడితే మొత్తం నా పరువు పోయేలాగా ఉంది, నన్ను వెళ్ళి చెప్తాను. ఎలాగని కూల్ చేస్తాను. కూల్. చిన్నోడా చిన్నోడా, నీ మూతి మీద ఎవడైనా అయ్యి బాబోయ్ లేకపోతే ఏంటి చిన్నోడా, మూతాల వంకర పెట్టుకో, నీకేం కావాలో చెప్పు అంతే. ఐ లవ్ యూ. చెప్పింది ఐ లవ్. A few moments later. ఒక్కడే తిరుక్కుంటూ ప్రదక్షిణలు మాత్రం వచ్చింది పెద్ద దోడ. ఆనందంగా ఉన్నావు ఎందుకు? నా ఆనందం ఏదో తెలియదు కానీ నువ్వెందుకు ఎంత ఆనందంగా ఉన్నావా? ఇంట్లో ఈ రోజు ఎవ్వరు సంతోషంగా ఉంటారు తెలుసా? ఎందుకు? ఇంట్లో ఏమైంది? ఏంటో నాకు అలా అన్ని తెలిసిపోతాయి అంతే. నీ గురించి కూడా ఏదో తెలిసిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు.
పెద్దోడు అత్తయ్య రారు, పెద్దోడు అత్తయ్య రారు. పెద్దోడు అత్తయ్య రాకూడదు అంటున్నావు, అలా ఎందుకు అంటున్నావు? అంటే రారంటే వస్తారు, వస్తారంటే రారు, రారంటే వస్తారు, వస్తారంటే రారు, రారంటే వస్తారు, ఒక నిమిషం. రారంటే వస్తారు, వస్తారంటే రారు. అందుకేనా ఇందాక నీ దగ్గరికి ఆయన రాకూడదు అంటున్నావు. కూర్చోనా, ఆకలిస్తుందన్న తిందుకు. ఆకలిస్తే అన్నం పెడతారా ఇప్పుడు? చిన్నోడికి చిన్న ముక్క, పెద్దోడికి పెద్ద ముక్క. చెల్లెలికి మంచి సంబంధం వచ్చింది పెద్దోడా. ఎవరు తీసుకొచ్చారో? విజయవాడలో తీసుకొచ్చారు. చెప్పాను కదా విజయవాడల సంబంధం నాకు నచ్చుతానే. మంచి సంబంధం పెద్దోడా. ఈ అబ్బాయి ఇంజనీర్ చదివాడంట. అది ఇంజనీర్ అవ్వచ్చు, పూలమ్మవాడు అవ్వచ్చు, పాలమ్మడు అవ్వచ్చు, నాకు ఇష్టం లేదు. ఒక్కసారి ఆలోచించు పెద్దోడా. నీకు ఇష్టమైతే మీరు చేసుకోండి, నాకైతే సంబంధం లేదు, నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతా. పెద్దోడా అలా కాదు కదా, అందరూ కూర్చొని మాట్లాడుకుని వినాలి కదా, నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? నాకు ఇష్టం లేదురా. తాగుబోతు రమేష్తో చేయడం నాకేమన్నా ఇష్టమా? నేను చేయట్లేదా? అలాగే ఇష్టం లేకపోయినా మనం అందరం మాట్లాడుకుని టీమ్ గా కూర్చోవాలి కదా. నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, మీరు ఇష్టమైతే మీరు చేసుకోండి. ఇష్టం లేదని వెళ్ళిపోయాడు సీత. నాకెలా తెలుస్తుంది? చిన్నోడా ఏదో ఒకటి చేయరా. నేను చేస్తాను, మీరు ఎవరు చేయొద్దు, వెళ్ళండి, నేనే చేస్తాను. ఇడెంటిటీ పెద్దోడు అలిగాడు, ఈడు మాట్లాడితే ఎప్పుడు అలిగినా మా మేడ మీదకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అది కాదు, అన్నం తిందాం రారా. నువ్వు తినరా, నాకు ఆకలి కాలేదో. అమ్మ నన్ను అడిగినప్పుడు ఇష్టం లేకపోతే నటిస్తే సరిపోతుంది కదా. ఆ నాటకాలన్నీ నువ్వు వెళ్ళి వేసుకో, నీలాగే అట్టించాడు నాకు రాదు. నువ్వు వెళ్ళి ఆ నాటకాలు వేసుకో. నాటకాలు వేసుకోమంటావా నన్ను నువ్వు? ఆ పూలకుండిని ఎందుకు తన్నావు నువ్వు? పద చెల్లెలు పెళ్లి చేద్దాం. నెక్స్ట్ అద్భుతమైన ఆర్టిస్ట్ వస్తున్నాడు. నమస్కారం అండి. ఐఎమ్ రావు రమేష్, బెటర్ దెన్ తాగుబోతు రమేష్. ఈ ప్రపంచంలో డబ్బులు ఎలా సంపాదించాలో అన్ని సూత్రాలు తెలుసు గాని వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటో ఏం అర్థం కావట్లేదండి బాబు. వీళ్ళు ఎందుకు వస్తారో కూడా తెలియదు. నాకు అదే ఫీలింగ్. నమస్కారం. ఈడు సూట్ అయ్యే పని చేయడు. నమస్కారం మామి గారు, ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా? అందరం బాగున్నారని. అందరూ బాగున్నారా? నా జీవితంలో ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది మీ బాబేరా. మా బాబు తాగుబోతు రమేష్ ఎందుకు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ప్రతిదీ మేము వినం, ఇలాగే ఉంటామంటే కుదరదు. మరి కొత్త టీంలు వస్తున్నాయి, చూసుకోవాలి కదా. మరి అబ్బా తమ్ముడు మేము మర్చిపోతాం అంటే కుదరదురా. మరి కొంచెం బాగా చేయమని చెప్పు. ఆడే కాదు, మీరు కూడా కొంచెం బాగా చేయాలి, ఎందుకైనా మంచిది. సరే ఏంటి చెప్పండి, మ్యాటర్ ఏంటి? కాదురా, అదేదో ఉంటది, అదేంటి గ్రహచారం. అవును, గ్రహచారం అంటూ ఒకటి ఉండాలిరా. అవునవును. అయ్యో ఒరే పెద్దోడు మచ్చలు చేసుకురా. అమ్మా ఎక్కిళ్ళు వచ్చిన యాక్టింగ్ ఎంత కష్టమీడికి. ఈ సగం నీళ్ళేంట్రా, ఫుల్ గా తేవచ్చు కదరా. అంటే అన్ని కంగారులో హాఫ్ నాలెడ్జితో ఏది చేయకండిరా. అరే ఇక్కడేనా లేదంటే బయట వాళ్ళు కూడా అలాగే సగం పెడుతున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు రాడు? ఒకటే చెప్తున్నాను, మా పద్ధతులు ఇంతే, మా సీరియస్ ఇంతే. ఉంటే ఉండు, తాగితే తాగు. పద్ధతులు ఏంటో అంటే మేము బోల్డ్ అంటే చెప్తామయ్యా. ఏంటి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మీద కొత్త కుదరదా బాబు? మీకు కూడా చెప్తున్నాను, మామయ్య గారు నలుగురు వేసుకుని వచ్చి విజయవాడకి సారీ నువ్వా? మామయ్య గారు క్షమించండి, వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేయండి, మీరు వెళ్ళండి మామయ్య గారు ప్లీజ్. అదేంటా అలా? అరే గొడవలు పెట్టుకోవద్దురా. నేను ఏమిచ్చానరా మీకు? నవ్వుతూ ముందుకెళ్ళాలరా. అవును, పడిపోతాం చూసుకో. నాకు తెలుసు నీతో ఉంటే ఎప్పుడైనా మెట్ల మీదకి వచ్చేస్తామని. మనిషి అంటేనే మంచోడ్రా. ఈ స్కిట్ వరకు నువ్వు నా కొడుకువి. అంటే నెక్స్ట్ స్కిట్ లో నువ్వు చేయవా? అట్లా కాదురా, నెక్స్ట్ స్కిట్ లో తమ్ముడు బామ్మర్దు అలా వస్తా చేస్తావు కానీ మానవు. మనిషి అంటేనే మంచోడు, నవ్వుతూ ముందుకెళ్ళాలి అంతే. శివాజీ గారిని చూసి నేర్చుకుంటారా, ఎన్ని చూసాడు. అది కాదు కానీ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదరా. అవునవును. తర్వాత ఏంటి జడ్జిమెంట్ రా. పదా జడ్జిమెంట్ కి వెళ్తాం. ఏముందిరా, నవ్వుతూ ముందుకెళ్ళాలి అంతే. నీతో ఉంటే నవ్వులు కాదు ఏడుపులే వచ్చేటట్టు మాకు. Music on can, disco on can, move it on can, salon. హాయ్ చెప్పు
ప్రపంచ యాత్రికండి. నమస్కారం సార్. మీరు ఎవరంటే? ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. నాకంటే మీరే పెద్ద ఆటగాడని బయట టాక్ ఉంది. సార్ మీరు కొంచెం డల్లగా ఉన్నట్టున్నారు. మా సిసిలిని సిసిలి పాప. సిసిలి ఏదిరా? సిసిలి ఎవరు? కామిని మదర్. కామిని ఎవరు? సిసిలి డాటర్. వాళ్ళిద్దరు ఎవరు? డాటర్ అండ్ స్టెప్ మదర్. వాళ్ళెవరో నాకు తెలియదు. వాళ్ళెవరో నీకు తెలియనప్పుడు నేను పిలుస్తాను కదా. సిసిలి. సిసిలి ఏంది ఈ పాటతో ఎంట్రీ ఇచ్చింది? బేసిక్ గా తన మనసులో ఉన్న కోరికలన్నీ పాటల రూపంలో చెప్పేస్తూ ఉంటుంది. పగలైనా ఓకే, రాత్రి అయినా ఓకే, ఎంతైనా ఓకే. చివర్లో ఆ లిరిక్ లేదు కదా? ఆ లిరిక్ దాని జీవితంలో యాడ్ చేసుకుంది. ఇప్పుడు సిసిలి మీరు ఇద్దరు కలిసే వచ్చారు కదా? అవునవును. మరి సిసిలి ఎందుకు మధ్యలో అయిపోయింది? బేరం ఏదో కుదురున్నది. ఎవరైనా కొంచెం ఈవెంట్ గట్టా కుదరదు, తక్కువ ఇస్తా అన్నారనుకో, బేరం పోగొట్టదు, ఒప్పేసుకుంటాను. ఎంతో కొంత దేవుడు ఇచ్చిన కాడికి. కానీ ఏ మాటకు ఆ మాట సార్. సిసిలి డ్రెస్ బాగుంది సార్. నీకో విషయం తెలుసా? సిసిలిని మనం మెచ్చుకోవాలి. ఎందుకని? ఇండియా వచ్చింది కాబట్టి డ్రెస్ చేసుకోండి. అంటే ఫారెన్ లో నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి ఆ డౌట్? ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా, అవును. ఇప్పుడు ఆయనకి ఒకే రోజు సినిమా షూట్, జబర్దస్త్ షూట్ వస్తే ఆయన ఏ షూట్ కి వెళ్తారు? ఆయన ఖచ్చితంగా జబర్దస్త్ గా వస్తారు. అవునా? ఎందుకు? సినిమాలో అనుకో ఒకలే హీరోయిన్, ఇక్కడ అనుకో షెడ్యూల్ కి ఒక హీరోయిన్. అదే లైలా గారు, ఖుష్బు గారు. వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఆవిడెవరు మరి? ఆవిడ రష్మి అని, పాపం చాలా మంచి యాంకర్. ఆవిడకి నీకు ఒక పోలికని తెలుసా? ఏంటది? ఆవిడ ప్రోగ్రాలు బాగా చేసి టీవీలో కనబడి అందరి ఇంట్లో ఉంటది. మరి నేను? నువ్వు అందరి ఇంట్లో ఉంటావు కానీ కనబడవు. సార్ ఆయన ఏదో మాట్లాడతారు అనుకుంటా, ఒకసారి గుడ్డ తీయాలంటున్నా. మాట్లాడుకుంటూ ఉంటేనే కరెక్ట్. నీకు ఇప్పుడు కూడా ఆయన యాక్టింగ్ అర్థం కావట్లేదు. ఏమని? అది గుడ్డ తీయమని కాదు, మరి గుడ్డ తీయొద్దు అని. కావాలంటే సార్ ఏదో మాట్లాడతారు సార్, నేను గుడ్డ తీస్తాను. ఏం చేస్తున్నాడు? బీట్ బాక్సింగ్. అమ్మో వద్దు. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది సార్. షార్ట్ క్యాప్. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏంటది? మీరు ఎక్కువగా ఎందుకు షార్ట్ చేస్తారు? ఈ షార్ట్ లైట్ వల్ల మంచిగా గాలి గట్ట తగులుతూ ఉంటది. ఇప్పుడు నాకు డౌట్ సార్. ఏంటది? ఇప్పుడు వీడియోస్ మీరే చేస్తారు. అవునవును. మీరే ఎడిటింగ్ చేసుకుంటారు. అవునవును. ఆ తర్వాత మీరే అప్లోడ్ చేస్తారు. అవును. మరి సిసిలి ఎందుకు? సిసిలి పక్కన ఉండాలి. ఎందుకు సార్? ప్రెజర్ రిలీఫ్. అర్థం కాలేదు సార్. మార్నింగ్ అంతా వీడియోలు చేసి అలసిపోతారు. సాయంత్రం సిసిలితో అలసిపోతారు. సిసిలి ఈక్వల్స్ టు బిజిలీ. సిసిలి ఇంత ఎనర్జీగా ఉంది, అసలు ఎలా ఎనర్జీగా ఉంటుంది సార్? దొరికిన అన్ని తినేస్తాది. శాకాహారం అంటే బాగా ఇష్టం దానికి. అంటే పొట్లకాయ, దొండకాయ, సొరకాయ, ఆనపకాయ మొత్తం ఏం దొరికితే తినేసేది అంతే. అసలు నేను ఫారెన్ లో ఉండాల్సి ఇక్కడికి ఎందుకు వచ్చానని డౌట్ రాలేదు. ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చానంటే ఈ మధ్య నేను జబర్దస్త్ చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. సూపర్ సార్. కానీ కొంతమంది పని పాట లేనోళ్ళు తినేసి ఏం చేస్తున్నారో తెలుసా? ఫోన్ తీసి కింద కమెంట్లు బలబలబని పెట్టేస్తున్నారు. రాఘవ్ గారు మీరు సొల్లు ఆపండి, రష్మి పని అయిపోయింది, నోకరా జరగదీసేస్తున్నాడు. ఇలాంటి కొన్ని కమెంట్లు పెడుతున్నారు. ఆ కమెంట్లు అసలు ఏంటి అడుగుదామని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అదిగో బ్యాచ్ ఉంది కదా సార్, ఏదో మాట్లాడతారు అనుకుంటా సార్. అన్ని డైలాగులు మీరే చెప్తారా? ఆయన టీమ్ లీడర్, ఆయన డైలాగ్ చెప్తాడు. అదే చెప్పండి సార్ డైలాగు ఏంటి? మళ్ళీ ఇది బీట్ బాక్స్. నన్ను వదిలిపెట్టండి బాబు. బీట్ బాక్సింగ్. ఇందాక ఫ్లూట్ వచ్చింది, ఇప్పుడు డ్రమ్ములు బుష్ బుష్ అనుకుంది. వద్దు సార్, దూరంగా ఉంటాయి. ఫస్ట్ పిల్లికొల్లాడు అని వెళ్ళారా, ఇది పట్టుకో చెప్తాను. వీళ్ళు పెట్టిన కమెంట్లు మొత్తం రాసుకున్నాను. మరి ఒక్కన్నా అంత గుర్తున్నాను, కష్టం కదా. ఇది ఏమని పెట్టాడో తెలుసా? ఏం పెట్టాడు సార్? నాకు ఒక ఛాన్స్ ఇస్తే దొల్లగొట్టేస్తాను అన్నాడు. ఏది అంత కామెంట్ పెట్టాడా? ఎరా నీకు ఒక ఛాన్స్ ఇస్తే దొల్లగొట్టేస్తాను. సరే ఒక 5 నిమిషాలు తీసుకుని దొల్లగొట్టేస్తే సార్ ఇప్పుడు ఏం చేయమంటారా? భోజనం చేసి ఆవిడకి హాయ్ చెప్పి ఒక రీల్ చేసి ఇంటికి. నీకేమొచ్చు అది చెయ్యరా? సార్ ఇప్పుడు మిమిక్రీ చేస్తా సార్. మిమిక్రీ. స్వప్న మెరుపు అయితే నేను గొబ్బమ్మరా, స్వప్న ఉరుమైతే ఉడుము ఉడుము. వీడికే సరిగ్గా రాదో కామెడీ. వీడి కింద పని అయిపోయింది, 5 నిమిషాలు ఇస్తాను దొల్లగొట్టేస్తున్నాను. ఆగమని చెప్తున్నాను కదా.
నువ్వు ఇలా చేస్తే అందరూ ఆగిపోతారు అట్లా. ఇంకొకసారి కమెంట్ పెట్టావనుకో రోజు కారం పెట్టేస్తాను చూసుకో. మళ్ళీ ఈ ఏమని పెట్టాడో తెలుసా కమెంట్? ఏమని పెట్టాడు సార్? ఈ పట్టుకో ఒకసారి. నేను చెప్తా అండి. చెప్పు చెప్పు. కింద మీద ఊపు రమేష్ అన్న తోపు. నువ్వు రమేష్ అన్న అభిమానివా? అవును. సినిమాలు చూసావా? అవును, సినిమాలు చూసి అభిమాని ఆయన. ఆయన జబర్దస్త్ చేశాడు చూసావా? రమేష్ అన్న జబర్దస్త్ చేస్తుండా? చూడలేదు. జబర్దస్త్ చేస్తున్నాను కూడా తెలియదా? ఆయనకే కాదు ఎదురుగా కూర్చున్న వాళ్ళకి కూడా తెలియట్లేదు రమేష్ అన్న జబర్దస్త్ చేస్తున్నాడో లేదు. రమేష్ గారి కామెడీ కంటే అబ్బా చాలా మంచిగా పెట్టాడు అబ్బా. రమేష్ గారి కామెడీ కంటే బీట్ బాక్సింగ్ బొక్కలా చేసావని పెట్టాడు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకొకసారి కమెంట్ పెట్టావు అనుకో నరికేస్తాను వెళ్ళు. ఇంకొకటి ఎవడో కమెంట్ పెట్టాడు. దా 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 దా. ఎవరు సార్ ఈవిడ? ఈవిడ మహా అతి అని. ఏం పెట్టింది సార్? ఈ కమెంట్ కి నేను కాదు నువ్వే లెగిసి వచ్చి కొట్టాలి. అవునా? రష్మి గారి గురించి పెట్టిందా? ఏమని పెట్టిందో తెలుసా? చెప్పండి సార్. రష్మిని యాంకర్ గా తీసేసి నన్ను యాంకర్ గా పెట్టని చేసేస్తానని పెట్టింది. ఏదో ఒకసారి లింక్ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు జబర్దస్త్. ఈ రోజు నేను మీ ముందున్నాను. అవన్నీ శాంతి స్వరూప్ చేస్తది. వెళ్ళు 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 వెళ్ళిపో. ఇంకొకసారి పెట్టకు. సుధీర్ అన్న అదురు కొట్టాడు. జై సుధీర్ అన్న. వెళ్ళరా వెళ్ళరా. ఈయన కొట్టడం కాదు చంపేయాలి తెలుసా? ఎందుకు సార్? ఏమైంది? మొన్న బుల్లెట్ భాస్కర్ అని స్కిట్ చూస్తుంటే కింద ఒక కమెంట్ వచ్చింది. జై సుధీర్ అన్న అదరగొట్టావు అన్నాడు. అవునా? సూపర్. నిజంగా అదరగొట్టారేమో అని ముందు నుంచో 3 సార్లు వెనక నుంచో 3 సార్లు స్లో మోషన్ లో స్పీడ్ మోషన్ లో పెట్టుకుని చూసా. అందులో లేడు. సుధీర్ లేడా? లేడు. కమెంట్ మాత్రం ఉంది. కమెంట్ మాత్రం ఉంది. మరి సుధీర్ ఉన్నాడా? సుధీర్ ఉన్నాడా? భాస్కరే లేడు అందులో. అవునా? వెనక్కి వెళ్ళు. నువ్వు రారా ఒకసారి. ఇతనేం పెట్టాడు సార్? ఈయన కొట్టడం కాదు ఉరి తీసేయి. ఉర్తి అంటే అంత బ్యాడ్ కామెంట్ ఏదో పెట్టుంటారు సార్. జబర్దస్త్ యూట్యూబ్ లో ఎన్ని గంటలకు పెడతారు? 9:30కి. ఈడు 9:31 నిమిషాలకి పెట్టేశాడు. అంటే స్టార్టింగ్ లో బొమ్మలు వస్తాయి కదా అక్కడే పెట్టేసి కమెంట్. పూర్తిగా చూడలేదు ఎపిసోడ్. పూర్తిగా ఎపిసోడ్ చూడకుండా కింద మాత్రం కమెంట్ పెట్టాడు. ఒరే మీ అందరికి చెప్పేది ఏంటంటే ఖాళీగా కూర్చుని ఇంటి దగ్గర ఫోన్లు తీసుకుని బలబలమని కమెంట్లు పెట్టడం చాలా ఈజీ. అర్థమవుతుందా? తెలుగులో గానీ తమిళ్లో గానీ లేకపోతే కర్ణాటకలో గానీ మలయాళంలో గానీ అసలు ఒక షో వచ్చి 12 సంవత్సరాలు ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మరి జబర్దస్త్ కూడా పవిత్రమైందే కదా. వీలైతే చూడండి. కమెంట్ పెట్టడం ఈజీ, కష్టపడమే కష్టం. అర్థమైందా? ఇంకొకసారి నెగిటివ్ కమెంట్లు కనుక పెట్టారనుకో ఒక్కొక్కడికి దోలు తీర్చేస్తాను చెప్తాను. సిసిలి అంతే అమలాపురం దా వెనక్కి. ఇప్పుడు ఇంకో టీం లీడర్ మాట్లాడతాడు. ఇంతలా అన్నాడంటే సార్ మాట్లాడండి. స్కిట్ అయిందిరా. పదా పోదాం. లచ్చిదేవి నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? నేనే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాను. అక్కడికి నేను ఎందుకు వెళ్ళాలనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును. కొట్టడం ఎందుకు? నువ్వు చేస్తే వాళ్ళే అయ్యా కదా ఇచ్చేది. అందుకే స్కిట్ తర్వాత అవి ఇస్తారనేవి తీసుకొచ్చా. ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో చూడు 6 నెలలు తెప్పొచ్చు కదా సార్. ఎప్పటిగా సర్లే సార్ ఏదో ఒకటి. లచ్చిందేమి మిమ్మల్ని కనుకరించిందే తల్లి. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా? మానేసి వెళ్ళిపో బ్రో. నిన్నెవరు ఆపారు? నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ నచ్చి తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి. తర్వాత నీ కళ నెరవేరబోతుంది. ఒక 1 year గట్టిగా ట్రై చేస్తే రష్మి పడిపోద్దా? 1 year తర్వాత గట్టిగా ట్రై చేయి. టెన్షన్ అన్న వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం రాదు నీకు. నువ్వు ఇట్లా అంటావు. ఈ స్టేజ్ మీద ఒక విషయం అబ్జర్వేషన్ చేసావా నువ్వు? నేను చేయలేదురా. ఖుష్బు గారు నన్ను అదోలా చూస్తున్నారా? నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? ఖుష్బు గారికి అది సెట్ అంతా నీ వంకే చూస్తుంది. ఎందుకట్లా? నువ్వు ఎప్పుడైనా చేయకపోతావా చూడకపోతావా వెళ్ళేటప్పుడు అని ఒక ఆశ వాళ్ళకి. అక్కడేదో ఒక కొంప ఉంది. ఆ కొంపకి వెళ్దాము ఓకేనా? అబ్జర్వేషన్ చేద్దాం ఎవరు వస్తారు. చిన్నోడా అటు చూసావా? ఈ అమ్మాయి నాకురా. కాదురా చిన్నోడు కదా ఈ అమ్మాయి నాకే రా. నేను పెద్దోళ్ళు చెప్తున్నా ఈ అమ్మాయి నాకే. సరే సరే పని ఒక్కదాన్ని చేయలేకపోతున్నా. అక్క
చెల్లె ఇంత అందంగా ఉంటే మరి అక్క ఎంత అందంగా ఉంటుందో. అరే తమ్ముడు, చెల్లె ఎంత అందంగా ఉందంట అక్క. చెల్లె నీకు ఫిక్స్ రా. కాదురా పెద్దోడు నువ్వు. చెల్లె నువ్వు ఫిక్స్, నేను పెద్దని చెప్తున్నా. చెల్లె ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. మరి మాట మార్చుకో. మాట మార్చా, నువ్వు కూడా మాట మార్చు. నేనే కూడా మాట మార్చను. సోకులు పడింది చాలు కానీ పని చేయవే. అరే అన్నయ్య తమ్ముడు పెద్దది నీకే. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు కామ్ గా ఉండు, నేను ఏదో ప్లాన్ చేసి ఏదో సెట్ చేస్తా. పట్టుకో. బా దా 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 దా. ఎవరు మీరు ఇంతకే? లచ్చిందేవి నిన్ను కనుకరించిందిరా కుయ్యా. అవునా? అవును. మేఘలో దాటేసింది. దాటిందా? కప్పులోకి వచ్చింది. నరకంలోకి వచ్చింది. కుక్కలోకి వచ్చేసింది. అవును, జబర్దస్త్ గేట్ దగ్గర. రమ్మను. ఏమైంది స్వామి? స్వామి ఏమైంది? స్వామి ఏమైంది? జబర్దస్త్ గేట్ దాకా వచ్చిన లక్ష్మీదేవి మన మేనేజర్ గారు ఆపేశారు. లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి స్వామి? మీ ఇంట్లో ఇంకా మీ అమ్మా నాన్నలు గాని మీ అమ్మాయిలు గాని కూతుర్లు ఉన్నారు, రమ్మను. బిడ్డలు, పిల్లలు రండి. ఇదిగో ఇది నా పెద్ద బిడ్డ. తెలుసు తెలుసు తెలుసు. లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. నీకు డబ్బులు ఇస్తదే తల్లి. నాకు ఎవరైనా ఇస్తారు. లక్ష్మీదేవి గురించి చెప్పండి స్వామి. చేతో ఎందుకు కానీ? లచ్చిందేవి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా? నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళు పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తావా? ముందు వాళ్ళ జాతకాలు చూడాలి కదా. చూడండి. ఏది? దా చూడు. అది నువ్వు అరుస్తున్నావు. ఒకరి చుట్టూ ఏమైంది స్వామి? ఏమైంది? మీ కూతురు జాతకాల్లో దోషాలు దోషం ఉందా? గట్టిగా ఒకళ్ళకి వినిపిస్తే సీక్రెట్. ఏమైంది? వాళ్ళకి మీరు ఎవరినిచ్చి పెళ్లి చేసినా సరే, ఎంత మంచోళ్ళ నుంచి పెళ్లి చేసినా సరే ఎదవల్లాగా అయిపోతుంది. కాబట్టి చూసి ఎవరికైనా మంచోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోండి. తెలిసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయ. మేము ఉంటాము, వస్తాము. స్వామి స్వామి స్వామి, ఇంతకు మీకు పెళ్లి అయిందా? కాలేదు. అయ్యో స్వామి, ప్లీజ్ స్వామి, నా కూతుర్ల గురించి మీకే తెలుసు కాబట్టి దయచేసి మా కూతుర్లను మీరే పెళ్లి చేసుకోండి. చేసుకోండి స్వామి, చేసుకోండి ప్లీజ్, చేసుకోండి స్వామి. నువ్వు ఇలా కొట్టుకుంటాడు చేసుకున్నా వేస్ట్. ఎందుకు? చచ్చిపోతాడు. నువ్వు అసలు మాట్లాడొద్దు, ఓకే ప్లీజ్. ఇదే ఫిక్స్. రండి పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం రండి. అమ్మా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అది ఇటు అండి, మేము ముందే అనుకున్నాం. గ్రహాలు ముందే బుధుడు, అనుకున్నాయి. శుక్రుడు, శని. కాబట్టి ఈ అమ్మాయి నేను చేసుకోవాలి. ఈ అబ్బాయి నేను చేసుకోవాలి. అవునా? సరే అర్జెంట్ చేసుకోండి, ఇప్పుడే పెళ్లి చేసుకోండి. పిల్ల పాపలతో. పెళ్ళైన 10 రోజుల తర్వాత ఏమండి సిగరెట్ తాగుతున్నారా? అవును. దాన్ని వదిలేయండి. వదిలేయా, నీకంటే ఇదే లా ఉంది. ఏమండి దాన్ని మాంటారా మాండ్రా? నేను జబర్దస్తే మానలే, ఇది ఎట్లా మాంతా? ఇప్పుడు మా నాన్నతో చెప్తా. నాన్న వదినమ్మేంటి అలా వెళ్ళిపోయింది? ఏదో ఫ్లోలో సిగరెట్ తాగి ఏదో మాట్లాడాను రా. చూడాను ఏం చేస్తున్నాడా? ఏమైంది? సిగరెట్ తాగుతున్నాడు. పెద్దల్లుడు పెళ్ళైన 10 రోజులకే సిగరెట్ తాగుతుంటా? వాడంతా తేలుస్తావు నేను. ఎక్కడికి మావి గారు? చిన్నల్లుడు పెద్దల్లుడు ఎంత తేలుస్తావు? వాడిని చంపేస్తా ఈ రోజు. పెద్దల్లుడు చంపేస్తారా? దేనికి? సిగరెట్ తాగుతున్నాడు అంట పెళ్ళైన 10 రోజులకే. వాడిని చంపేయాలి నేను. వాడిని కొట్టడం కాదు మావి గారు, వాడిని చంపేయండి. చంపేయాలా? అలాంటి మంచోడు బతకడానికి ఈ భూమి మీద హక్కు లేదు మావయ్య. చంపేయండి. అది అసలు వాడి గురించి తెలుసా మీకు? సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగట్లేదు. చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ పొయ్యంటిస్తే పొగొస్తే సిగరెట్ పొగ అనుకుని ఇంట్లో తలపేసుకుని 3 రోజులు బయటికి రాలేదురా వాడు. అలాంటిది ఈ రోజు ఇష్టం లేని సిగరెట్ ఇట్లా పట్టుకుని గుప్పు గుప్పు గుప్పు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ కూతురు జాతకంలో ఉన్న దోషం. మీకు ఆ రోజు ఏం చెప్పాను? దోషం ప్రకారం ఏమవుతుందని చెప్పాను. మంచోళ్ళు చెడ్డోళ్ళుగా మారతారన్నారు. ఈ రోజు ఆ మంచోడు చెడ్డోడు అయిపోయాడు. ఓవర్ యాక్టింగ్. ఇంత మంచోళ్ళు పెట్టుకొని అపార్థం చేసుకున్నా. ఏమే పాపిస్తానా? అల్లుడి మీద లేనిపోని మాటలు. బయటికి రా. క్షమించాలి పో. ఇంక దొరికిందే సందు నువ్వు ఏది పడితే చేస్తావు పో. చూసావా ఎలా మేనేజ్ చేశాను? ఈసారి నువ్వు ఎంజాయ్ చేయి, ఓకేనా? నేను చూసుకుంటా, వెళ్ళు. ఈయన మేనేజ్ చేసి తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేస్తున్నారండి మీరు? మా
మందు తాగుతున్నా. మీరు మర్యాదగా ఇచ్చేయండి. నేను తెచ్చుకునే క్వార్టర్, నువ్వు ఇంకో క్వార్టర్ తెచ్చుకుని తాగు. అసలు వాణ్ణి కాదు నిన్ను తన్నాలి. అమ్మా ఒక ఏమైందమ్మా? నట్టు ఇంట్లో కూర్చొని మందు ముందు తాగుతున్నాడా? నట్టింట్లో మందు తాగుతావా? నిన్ను అల్లుడు అలా తాగడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీలో ఉన్న దోషం కదా? షుగర్ వచ్చినా గానీ ఇంత మందు కూడా తీసుకోలేదేవాడు. అలాంటి వాడు గుప్పి 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 తాగుతున్నాడంటే దానికి కారణం ఎవరు? అదే నేను చేసుకోపోతే నీ నుదుట పుట్టిండేదా? మెల్ల తాళుండేదా? కాలికి మెట్లుండేనా? ఇంత పెద్ద ధైర్యం నాకుండేనా? ఇలాంటి పాపిస్టోళ్ళు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇలా దోషాలు పోవాలంటే మేము తీర్థయాత్రలకు వెళ్తాం. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంకేం మాట్లాడు. ఓకే ఓకే. కవర్ చేసావురా. అలా ఇవ్వాలరా. ఫ్యామిలీలో ఒకరు తింగరోళ్ళు ఉంటారు. అవును, ఫ్యామిలీ తింగరోళ్ళే ఉన్నారు. మొత్తం వంశమే తిగడతాను ఉంది. హలో, అవునా? సరిదా ఇవ్వరా? అరే నా పాత ఎక్సెల్ ఎవరు ఉంది కదా, కలుస్తా అంటుందిరా. ఎక్కడ కలవాలో అర్థమే కావట్లేదు. ఎందుకురా ఇంట్లో కలవు? కాదురా, ఇప్పుడు నేను అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత మామయ్య గట్ట ఇంట్లో సడన్ వస్తే రాని ఏమి అంటాడు? అల్లుడు అంటాడు. మామయ్య జాతకం అంటాం, దోషం అంటాం, మళ్ళీ నాటకం. ఉడికిన నేను తీసుకొస్తా. వీళ్ళు నిజమైన వాళ్ళు కాదనమాట. ఇది చేసేయన్ని తప్పులు వాళ్ళ మంచోళ్ళని యాక్టింగ్ చేస్తున్నారా? నా యాక్టింగ్ ఏంటో చూపిస్తాయి. అరే నువ్వు ఎక్కడే ఉండు, నేను చిన్నగా మాట్లాడుకో. ఎన్ని రోజులు అవుతుందో నీ చేతి కాఫీ దగ్గర. నువ్వు వెళ్ళు కవర్. అల్లేడు మీరు జాతరకు అన్నారు. అది డబ్బులు మర్చిపోయాను. ఆయన గుళ్ళుదేముంది, ఈ రోజు వెళ్ళొచ్చు రేపు పోవచ్చు. ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం. తాగుతాం. ఏమైంది? ఏమి లేవు మామయ్య. Who is this girl? జాతకం. జాతకం కదా. పాపం తప్పే ఉంది తెలుసు. అమ్మా జాతకం లేకపోతే అమ్మా ఇలా రండి అమ్మా. చూసావా అల్లుడు అమ్మాయిని తెచ్చుకున్నాడు. కోప్పడకూడదు, ఇదంతా జాతకం కోసమే. ఇప్పుడు ఈ పరిష్కారం పోవాలంటే పెద్దలుడు యూ కమ్ దిస్ స్థాయి చిన్నల్లుడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా పెట్టి మనం చెప్పులు చీపిరి కర్రలు అవన్నీ తెచ్చుకొని ఒంగు పెట్టి నాట్ దట్ టైప్ ఆఫ్ బీటింగ్. ఈ రోజు నుంచి మీ కూతురికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను మామయ్య. మిగతా హ్యాండిల్ చేసుకో. నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి నియమహో నియమయమాదం చెలరేగిల్దియగదిగా తాపం. పెళ్లికి శోభనానికి తేడా అంటే? పెళ్లి అంటే కృష్ణ భగవాన్ గారి జడ్జిమెంట్ లా ఉంటుంది, స్వీట్ అండ్ షార్ట్ అండ్ క్యూట్ గా ఉంటుంది. శోభనం అంటే శివాజీ గారి జడ్జిమెంట్ లా ఉంటుంది. అదే మంచిది కదా. ఆ జడ్జిమెంట్ తెల్లాగా నడుస్తుంటది. బాబు లేచాడా? బాబు బంగారం. అమ్మా బాబేంటే వేడిగున్నాడు? అన్ని అమ్మ పోలికలే. జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు వేడిగుంది చూడు. అవునండి, జ్వరం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అవుతాయండి. మన పక్క బజార్ లో ఒక గురువు గారు ఉన్నారండి, ఆయన దగ్గర తీసుకెళ్తే ఏదైనా తావిత్తు కడతాడు. తాయిత్తు కడితే అవునండి. చలో పద పద. దింపండి నాయనా, దింపండి. గురూజీ సెలవివ్వు నాయనా. బాగా చేయకపోతే వాళ్ళే ఇస్తారు గురూజీ, నాదే ఉంది. మనం చెప్పింది జనాలు నమ్ముతారా గురూజీ? ఖచ్చితంగా నమ్ముతారు నాయనా. అదేలా గురూజీ? ఆ పిచ్చి పిల్లను చూడు, యాంకర్ అంటే నమ్మట్లే. అవును. వాళ్ళని చూడు, జడ్జెస్ అంటే నమ్మట్లే. మేము కూడా ఇది సిట్ అంటే నమ్మట్లే. అది కాదు గురూజీ, అసలు మనిషి దేనికోసం ఆరాటపడతాడు గురూజీ? ఈ 5,000 లోపలికి వెళ్ళడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? కుట్రలు తండుతాడు, కుతంత్రాలు పన్నుతాడు, చివరికి ఈ 5,000తోనే లోపలికి మింగుతాడు నాయన. అది మనిషికి కావాల్సింది. గురూజీ నాకు దెబ్బతో బ్లడ్ కారిపోతుంది గురూజీ. డబ్బ కారిపోతున్నా గురూజీ, బ్లడ్ కారిపోతుంది గురూజీ. ఒక్క నిమిషం ఇట్రమ్ము.
గురుజీ ఇప్పుడు బాగుంది గురుజీ. గురుగారు ఏం చేశారు గురుగారు? వెనక్కి తీసుకెళ్లి గుడ్డ కట్టాను, రక్తం ఆగిపోయింది. అలా ఉండాలి. ఏదైనా సరే మనం సమస్యలని పరిష్కారం చేయాలి. నెక్స్ట్ ఎవరున్నారో పిలిపియండి. ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చలాకీ ఛం చలాకీ ఛం. కృష్ణ భగవాన్ సార్ నాకు మెసేజ్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు స్కిట్ అవగానే మీ ఇంటికి వెళ్ళి చాలు. ఎందుకు? ఆయనకి హింట్ ఇచ్చావు కదా, రెచ్చిపోతాడు. ఆయన నార్మల్ గా ఉంటేనే అలాంటిది హింట్ ఇచ్చావు కాబట్టి ఇంకా రెచ్చిపోతాడు. నేను ఒకరిని ప్రేమించాను, తెలుసు. దక్కుతాడో లేదో తెలియదు కానీ దొరుకుతాడు. అందరికి మెసేజ్లు చేస్తున్నాడంట. ఇట్లా చెప్తాను. ఈ కుంకుమ, ఈ పసుపు, అలాగే ఇది, ఇవన్నీ తీసి మీ ఇంటికి తూర్పు దిక్కుందా, ఆ తూర్పు దిక్కులో పెట్టి దండం పెట్టు. ఓకేనా? నీకు అంతా మంచిగా జరుగుతుంది. పొండి పొంబడి పొంబడి పొంబడి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు మన దగ్గర? గురుగారు నాకు డౌట్. ఒక్క నిమిషం ఉండు. గురువుగారు, ఒక సమస్య ఉంది గురువుగారు. ఏమిటది? ఒళ్ళు వేడిగా ఉంది గురువుగారు. అప్పుడు మీ ఆయన అడుగు, నన్ను అడుగుతావేంటి? బాబుకి జ్వరం వచ్చింది గురువుగారు. బాబుకు జ్వరం వచ్చినదా? అయ్యో, ఇంతకీ బాబు ఎప్పుడు పుట్టాడు? ఇదిగో ఈ మనిషి పాప పని చేసినప్పుడు పుట్టాడు. నాయనా, నువ్వు ఏం చేస్తావు? రాత్రి పడుకునే ముందు మా అమ్మ నాన్న మధ్యలో పడుకుంటా, తెల్లారు లేచేసరికి హాల్లో లేస్తా. ఇదే రోజు నేను చేసే పని. అర్థమయ్యింది. అయితే దగ్గరికి రమ్ము. ఒక్కసారి పైకి లేపండి నన్ను. అది కింద పెట్టు. కిందకి దింపుడి. ఇటు రమ్ము. ఈ పిల్లవాడిని తీసుకెళ్లి మీ ఇద్దరు పక్కలో పడుకోబెట్టుకుని 2 రోజులు మీరు ఉపవాసం ఉండండి. అప్పుడు మీరు తగ్గిపోతుంది. ఓకేనా? వాడికి జ్వరము. ఫీజు 2000. తీసుకోండి గురుగారు. అబ్బా, మీరు వెళ్ళండి. ఇంకో ఏరియాకి వెళ్దాం. రండి. రండి. సార్ వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేంటబ్బా? నూకరాజు మహిమ. ఆ పిల్లవాడు ముందుకురా. మురళీబాణం ముందుకురా. పిల్లవాడిని అందరూ పట్టుకోండి. అందరూ పట్టుకోండి. పట్టుకున్నా సార్. మహిమను చూస్తారా? చూస్తా సార్. నూకరాజు మహిమను చూస్తారా? చూస్తా. చూసారా? మేము 10 మంది కలిసి పట్టుకున్నాం. అవును. చేతులు పట్టుకున్నాం. అవును. కాళ్ళు పట్టుకున్నాం. అవును. అయినా వాడు మీ దగ్గరకు వచ్చాడు. అవును. ఎలా సార్? మహిమ, నూకరాజు మహిమ. ఇంకా ఎవరికన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రండి. ఎవరికి ఏమన్నా సమస్యలు? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. శక్తిని చూస్తావా? నూకరాజు శక్తిని చూస్తావా? 3 రాళ్ళు ఉన్నాయి. వాడికి 3 రాలే, అన్నిసార్లు కొట్టారు. రాకుండా మిగతా రాళ్ళు రాకుండా చేశా. అవునా? నూకరాజు శక్తి. ఇంకా ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి? ఏమైంది? బాబుకు జ్వరం వచ్చింది సార్. బాబుకు జ్వరం వచ్చింది. అవును సార్. ఓకే, నీ పేరు రమేష్. శక్తి, నూకరాజు శక్తి. మీ పేరు తన్మయ్. అవును సార్. మీరు హైవే. చూడు, మీ పిల్లవాడు వాళ్ళు వేడి తగ్గింది. జ్వరం ఎలా తగ్గింది? శక్తి. నూకరాజు శక్తి. ఏయ్ పిచ్కా. మీరు కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీరందరూ కనుక రండి. నానా, నిజంగా నూకరాజు శక్తి. ముందుకు తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఆయన మంత్రం ఏమి ఇవ్వలేదు నాన్న. మరి టాబ్లెట్ ఇచ్చాడు అంతే. టాబ్లెట్ ఇచ్చాడా? ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ మంత్రాల వల్ల తాయత్తుల వల్ల జరాలు తగ్గవే అని. అంటే दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మేమిద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్ అనుకోండి సార్, బెస్ట్ ఫ్రెండ్స్ సార్ మేమిద్దరం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? ఇప్పుడు నా కాలేజీ ఫీజు కట్టాలి, ఒక 3000 ఉంటే ఎవరా అన్నాను అనుకో, ఇచ్చిన వాడు ఫ్రెండ్. ఓకే. మామ ఒక అమ్మాయి దొరికింది, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక 3000 ఎవరా అన్నాను అనుకో, వాడి దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి ఇస్తాడు చూడు, వాడురా బెస్ట్ ఫ్రెండ్ అంటే.
న్యాయానికి అన్యాయానికి తేడా ఏంట్రా? రమేష్ అన్న టీం లీడర్ గా తీయడం న్యాయం. అవునవును. తీసుకొచ్చి నాతో కలిపారు చూడు, ఇది అన్యాయం రా. ఈ మధ్య నువ్వు ఎవరినో ఆంటీకి ట్రై చేస్తున్నావు అంట కదా? ఎవరనుకున్నా ఆంటీ? రష్మి గారు వాళ్ళ ఇంటి పక్కన ఉంటుందిరా. ఇంటి పక్కన రష్మి గారు అనుకున్నా, అంత బ్యాడ్ టేస్ట్ నాది కాదు. ఒకవేళ నువ్వు జబర్దస్త్ కి ప్రొడ్యూసర్ అయ్యావు, ఫస్ట్ ఎవరిని తీసేస్తావు? ఫస్ట్ రష్మి గారు తీసేస్తారా? ఎందుకు? హీరోయిన్ మెటీరియల్ రా. నెక్స్ట్ ఖుష్బు గారిని తీసేస్తా. ఓకే, ఆవిడ కూడా హీరోయిన్ మెటీరియల్? లేదు, లాస్ట్ జడ్జిమెంట్ లో నా పేరు చెప్పలేదు అందుకు. నీకు విషయం తెలుసా? ఏంటి? రష్మి నన్ను ఇష్టపడుతుంది అనిపిస్తుంది, పైగా రష్మికి నేను నచ్చుతాను రా. రష్మి అంత బ్యాడ్ టేస్టా నీకు? నాది గుడ్ టేస్ట్ అంటున్నా. నువ్వెలా నచ్చుతావురా? అరే రష్మికి ఏమంటే ఇష్టం? కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో అందరు నన్ను కుక్క కుక్క అని పిలుస్తుంటారు. అంతెందుకు మొన్న నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి చిత్తకాడితే కుక్క అంది. ఇప్పుడు నేను హట్ నిన్ను కుక్కలతో పోల్చారా? నువ్వు బానే ఉన్నావు లైఫ్ లో. 29 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ వస్తే 30వ సంవత్సరం రా నాకు. నా పెళ్లి సంగతి ఏమైందిరా? అందుకే నీకు పెళ్లి సెట్ చేశా. అమ్మాయికి నువ్వు నచ్చావు. పెళ్లి అమ్మాయితో శోభన నాతోనా? ఒకటి గుర్తు పెట్టుకో, అమ్మాయికి నువ్వు నచ్చావు, పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అదేంటి ఇదేంటి అని వాళ్ళు అడుగుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడుగుతారు. కూల్ గా ఆన్సర్ చెప్పు, మళ్ళీ కట్నం అంత కావాలి ఇంత కావాలి అసలు ఏమడగా కూల్ గా ఉంటా. వాళ్ళు ఏమడిగినా చెప్తారు. రాక రాక వచ్చేసాం. ఎక్కడ ఏరియా? పద వెళ్దాం పద. అబ్బా అదిరిపోయింది, నాకు నచ్చేసిందిరా. రే అక్కరా, అక్కే బత్తాయి పండులో ఉందంటే చెల్లి యాపిల్ పండులో ఉంటదేమోరా. అది అయ్యో చేతికి ఏమైందండి? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏమైంది? కారోడు గుద్దేశాడు. డబ్బులు ఇచ్చాడా? ఇవ్వకపోతే వదులుతానా? హాస్పిటల్ ఖర్చులతో సహా మొత్తం వసూలు చేశాను. మొత్తం వసూలు చేశారా? కొంచెం మీ చెల్లిని పిలిస్తే. అబ్బో, మరిది గారికి మంచి ఊపు మీద ఉన్నారు. కానీ ఇదిగో నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని. పిల్ల కొంచెం లావు ఉంది కానీ నాకు ఓకేరా. రే పెళ్లి కూతురు తల్లి. ఓ అత్తయ్య గారా? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు రాజు. ఉద్యోగం ఉందా? ఉంది, సాఫ్ట్వేర్. జీతం ఎంత? 1,00,000. అల్లుడు గారు, నా కూతురు వచ్చి నా పోలికే. అయితే ఇంట్లో ఉండదా? కొంచెం మీ అమ్మాయిని. ఈసారి అమ్మాయి పక్క. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. నమస్కారం. నమస్తే. మీరు? నేను పెళ్లి కూతురు వాళ్ళ తల్లిని. అమ్మమ్మనైతే అత్త అమ్మనైతే. నీకు దండం పెడతా. నీ పేరేం పేరు? రాజు. రాజు. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తాయి. నాకు 3,000 వస్తుంది. నీకు వచ్చేది పెన్షనే, నాకు వచ్చేది శాలరీ. కొంచెం నీతో మాట్లాడితే బాగోదు, గలీజ్ ఉంటది. మనవరాల్ని పిలిస్తే. ఇదిగో కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. ఇదిగో బాబు ఇలా రా. నుండు పద్ధతిగా పిలిచి. ఇదిగో బాబు ఇలా రా. నిన్నే బాబు పిలిచేది. దీనికి కనపడదు అనుకుంటారా? ఇక్కడే ఉన్నా. ఏంట్రా మీద చెయ్యేస్తున్నావు? ఇదిగో బామ్మ, నా పేరు రాజు, సాఫ్ట్వేర్, నెలకి 1,00,000 రూపాయలు. ఏంటి ఏమి అడగకుండానే చెప్పేశావు? నీకేమైనా షుగరా? బామ్మకి కాలజ్ఞానం తెలుసా? అంత కరెక్ట్ గా చెప్పింది. ఇవన్నీ కాదు, మీ మనవరాల్ని. ఇదిగో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఏమిటి పిల్లాడు అనుకుతున్నాడు? అది వణుకుతాను వణుకుతున్నాను అదే అర్థం కావట్లా. దిస్ ఇస్ పెళ్ళికొడుకు. నమస్కారం. మీరేమిట్లు? మేమా బొబ్బట్లు. ఓ ఇంతకీ మీ అమ్మ నాన్న ఏడుంటారు? గుండెల్లో ఉంటారు. గుంటూరులో ఉంటారా? ఇంతకీ ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏం అలవాట్లు లేవన్నీ మానేశాను. మానేశా. నాకు తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, అమ్మాయిలు కొట్టే అలవాటు కూడా ఉంది. ఓ మంచి అలవాట్లే. అమ్మా నాకు సిగ్గుగా ఉంది, నువ్వు కాఫీ ఇచ్చేసేయమ్మా.
అంతకుముందు ఏమైనా చేసావరా అంత సిగ్గుపడుతుంది? ఏంటా చూపు అమ్మా నాకు సిగ్గేస్తుంది నువ్వేయవే. నాకు సిగ్గేస్తుందమ్మా, నువ్వెయ్యమ్మా. స్లో మోషన్ బామ్మ. మీరు సిగ్గుపడితే ఎలానే? స్వీట్ తీసుకోండి. అయ్యో పర్లేదు వద్దండి నాకు. మరిది గారికి స్వీట్స్ వద్దు అంటున్నారంటే ఆయనకి ఏమైనా షుగర్ ఉందేమో. షుగర్ గట్ట ఏమీ లేదు, అతికితే కథకథ అంటారు కదా, అందుకని తినలేదు నేను. అర్థమైందా? హార్ట్ తీసుకోండి అల్లుడు ఓ గారు. హాటా? కక్కుర్తునే కక్కుర్తి ఆస్తిపుస్తులు ఏమి అంటున్నా లఫా లఫా తినేస్తున్నాడు. ఓయ్ మీ అమ్మ కడుపులు కాలే. కక్కుర్తి ఏం కాదండి, స్వీట్ తినలేదని బాధపడ్డారు కదా. అవునా? కొంచెం మీ అమ్మాయిని తీసుకొస్తాం పదండి. రేయ్ వెళ్ళిపోదాం అలాంటే. నేను ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని చూడాల్సిందే. ఇంత టార్చర్ చేస్తున్నారు ఇంటర్వెల్. ఒరే ఒక నిమిషం పక్కన. మరిది గారు ఏమండి మీరు నా వయసే, కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కొంచెం మీ చెల్లిని పిలిస్తే పర్సనల్ గా మాట్లాడతానండి. రూమ్ లో పిలవండి. నేను ఇక్కడ ఉంటాను, కొంచెం పిలవరా? అలాగే అండి. మర్చిపోకండి. అలాగే అలాగే. బామ్మా కూతుర్ని రమ్మన్నవంట కదా. అవునవునవునవును. అది ఏం ఆలోచించక్కర్లేదు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. మీ తాతకు ప్రాబ్లం ఉండే, ఫస్ట్ ఆపరేషన్ తోటే సెట్ అయింది, తర్వాత అది బాబు ప్రాబ్లం ఏమీ లేదు. ఏయ్ వాళ్ళ అత్తయ్యలు అందరు రండి ఒకసారి. పెళ్లి చూపులు కానీ వస్తే ఎలా టార్చర్ చేస్తారేంటి? మీ చెల్లెల్ని మీ కూతుర్ని పిలుస్తారా పిలవరా? పిలవండి, పిలవండి. ఇదే ఊర్రా? మా ముత్తనాయనమ్మకి వాళ్ళ అమ్మ. మరి అదెందుకు వచ్చింది? మా అమ్మకి నచ్చితేనే పెళ్లి. ఇదిగో పేరేంటి? రాజు. శాలరీ అంత? 1,00,000. అయ్యి బాబోయ్. ఇప్పుడు పిల్ల లేదు పెళ్లి లేదు, సంవత్సరంన్నర దాకా సావింట్లో పెళ్లి లేదు. పెళ్ళి ఎట్లా చేస్తారు? నోకరాజు మరి ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? సంవత్సరంన్నర దాకా ఆగమంటున్నారు. ఏంట్రా మరి అంత కరువులో ఉన్నావు? వేరే సంబంధానికి వెళ్దాపా. ఎల్లను నేను ఆగుతా. ఎందుకంటే ఇంత టార్చర్ పెట్టాడు, దాని కూతురు ఎలా ఉందో నేను చూడాలరా. సంవత్సరం తర్వాత నేను మళ్ళీ వస్తా, వాళ్ళ కూతురుని చూస్తా, పెళ్లి చేసుకుంటా. సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తావు. ఇదే కంటిన్యూ అయితే కొడతా మరి. అది రండి.